80,000 రాయితీ నిధులతో చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలు పరికరాలు అందిస్తున్నాం. 2025-26వ సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగించడానికి 139.65 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 2024-25లో 70 కోట్ల నిధులతో 80% రాయితీపై 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 2025-26లో 1000 డ్రోన్లతో కూడిన వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలను ఏర్పాటుకు 80 కోట్ల రాయితీతో నిధులు ప్రణాళికలో రూపొందిస్తున్నాం. 2025-26 బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకి 219.65 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రైతులకు సాంకేతికంగా మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టడానికి స్మార్ట్ అగ్రికల్చరల్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చర్ విధానాలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రాష్ట్రంలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకి ప్రత్యేక గుర్తింపు సంఖ్యనిస్తున్నాం. ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పథకాలను రైతులకు సులభతరంగా అందించడానికి వీలు కలుగుతుంది. పంట సాగు చేసి ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదు చేయడం వల్ల అసలైనటువంటి రైతులకు పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీ మొదలగు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఏపీఎస్ఎస్ యాప్ ద్వారా రైతులు పొలాల్లో గమనించి పురుగులు, తెగుళ్ళు ఉధృతి, పోషకాహార లోపాలను అంచనా వేసి తగు నివారణ చర్యలను రైతులకు తెలియచేస్తున్నాం. అర్హులైన కౌలు రైతులను గుర్తించి వారి కౌలు హక్కు కార్డులను జారీ చేసి సులభతరంగా పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. వడ్డీ లేని రుణాల పథకం కింద రబీ 2023-24లో ఖరీఫ్ 2024 కాలాలు పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం 2025-26లో 250 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వ సాయం 14,000, కేంద్ర ప్రభుత్వ సాయం 6,000తో కలిసి సంవత్సరానికి 20,000 చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందించడం జరుగుతుంది. అంతేకాక భూము లేని కౌలు రైతులకు మొత్తం 20,000 ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం అమలుకు 2025-26వ సంవత్సరం బడ్జెట్లో 9,400 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. ఖరీఫ్ 2024లో ఈ పంట డేటా ఆధారంగా పంటల బీమా అమలు చేయగా 2024-25 రబీ పంట కాలం నుంచి స్వచ్ఛంద నమోదు విధానాన్ని పునరుద్ధరించి తక్కువ ప్రీమియంతో రైతులు బీమాలో చేరే అవకాశం కల్పించాం. ఖరీఫ్ 2024లో 22 పంటలు, రబీ 24-25లో 15 పంటలు నోటిఫై చేయబడ్డాయి. 2024-25లో రబీ నుంచి మామిడి పంటను వాతావరణ ఆధార పంటగా చేర్చాం. ఈ పథకం అమలు కోసం 2025-26వ సంవత్సరంలో 1,027 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. 2024 ఆగస్టు-సెప్టెంబర్ నెలలో సంభవించినటువంటి భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన వ్యవసాయ పంట నష్టాలను ఈ పంట వెబ్ పోర్టల్ ద్వారా రియల్ టైం డేటా ఆధారంగా అంచనా వేయడం జరిగింది. తద్వారా వాస్తవ సాగుదారులకు మరియు అధిక సంఖ్యలో కౌలు రైతులకు నష్టపరిహారాన్ని అందించాం. అంతేకాకుండా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి హెక్టారుకు పంట నష్టపరిహారాన్ని పెంచడం జరిగింది. ఈ మేరకు పెంచిన సాయంతో 1,85,000 మంది
రైతులకు 20 రోజుల్లోనే 284.56 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో బదిలీ చేశాం. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు 2025-26వ సంవత్సరం వార్షిక బడ్జెట్లో మొత్తం 12,401.58 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన శాఖ, ఉద్యాన రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తుకి పెట్టుబడి పెట్టడమే అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రైతుకు మెరుగైన ఆదాయం పొందడానికి ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన శాఖ ప్రాధాన్యత కలిగినదిగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 45.57 లక్షల ఎకరాల్లో సాగుతో 365.92 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి నమోదైంది. దేశ పంటల ఉత్పత్తిలో రాష్ట్రం 16% వాటంతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో 2024-25 మొదటి అంచనాల ప్రకారం